జై శ్రీమన్నారాయణ. ఈనాడు మాతృదినోత్సవ సందర్భాన రెండు మాటలు. మాతృదేవోభవ పితృదేవోభవ అని వేదాలు ఘోషిస్తున్నాయి. ఈరోజు మాతృదినోత్సవ సందర్భాన తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తూ వారి గురించి నా మనస్సుకు తోచిన రెండు మాటలు చెప్తున్నాను. ముఖ్యంగా తల్లిదండ్రులు ఉన్న కొడుకులకు, బిడ్డలకు నా వయస్సుకు చిన్నవారైనా పాదాభివందనం చేసి రెండు చేతులు జోడించి చెప్తున్నాను. లక్షలు పెట్టిన తండ్రి దొరకడు, 10 లక్షలు పెట్టిన తల్లి దొరకదు. ఎందుకంటే మన తెలుగువారికి మొదటి సంతానము కొడుకు పుట్టాలనే కోరుకుంటారు. ఎందుకంటే కొడుకంటే వంశావృద్ధి ఉంటుందని. బిడ్డ పుట్టితే అయ్యో బిడ్డ పుట్టిందా అని పెదవి వెక్కరించే సమాజం మనది. తండ్రి జన్మకారకుడైతే తల్లి నవమాసాలు మోసి పురిటి నొప్పులు భరిస్తూ బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డ కుమారుడే పుడితే ఎంత ఆనందపడుతుందో ఆ తల్లి. బిడ్డలను కన్న దగ్గర నుండి తల్లిదండ్రులు వారికి బాధ్యతలు పెరుగుతాయి. బిడ్డలు కలగగానే తండ్రి తనలో తాను ఆనందపడతాడు తప్ప వ్యక్తపరచడు. కానీ తల్లి ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది. చిన్నప్పటి నుండి తమ పిల్లలకు విద్యాబోధులు చెప్పించి వారు సర్వస్వము త్యాగము చేసి వారి అభ్యున్నతికే పాలు పంచుకుంటారు తల్లిదండ్రులు. ఎందుకంటే కొడుకంటే తల్లిదండ్రులకు భరోసా, ఒక ధైర్యం. ఎందుకంటే వృద్ధాప్య దశలో వారు ఆదుకుంటారని. కానీ పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత ఒక స్థాయికి రాగానే తల్లిదండ్రులను ప్రాణప్రదంగా చూచే పిల్లలు ఉన్నారు. కానీ స్వార్థంగా నాకెందుకని తల్లిదండ్రులను విస్మరించి ఇబ్బందులు పెట్టే కొడుకులు ఉన్నారు. ఎందుకంటే తల్లిదండ్రులను బాధలు పెడుతూ వారు తల్లిదండ్రులు వారి బాధలను చెప్పుకోరు. కానీ వయసులో ఉన్న పిల్లలు ఒక స్థాయికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులను వారికి కనపడరు. వారికి నిత్యం బాధ పెడుతూ స్వార్థంగా జీవించే కొడుకులు లేకపోలేదు. ఎందుకంటే బిడ్డ పెరిగి పెద్ద కాగానే పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెడుతుంది ఆ బిడ్డను. అప్పుడు ఆ బిడ్డ పరాన్నజీవి అవుతుంది. అత్తగారింటికి వెళ్ళగానే అత్తమామల యొక్క గౌరవాలకు లోబడి ఉంటుంది. మన తెలుగువారి కుటుంబాలలో ఎంతైనా కుమారుడు ఖర్చు పెడతారు. కానీ బిడ్డలకు అలా చెయ్యరు. ఎందుకంటే అది ఎప్పుడైనా అత్తవారికి వెళ్ళవలసిందే అని. కానీ కుమారులు తమ స్థాయిని మరిచి తల్లిదండ్రుల చూడక అనాథాశ్రమాలలో వేసే కొడుకులు ఉన్నారు. మరికొందరు దేవుళ్లతో సమానంగా చూచే కొడుకులు ఉన్నారు. కానీ భవిష్యత్తులో వారికి సంతానం కలుగుతుంది. వారి పిల్లలు ఈ విధంగా చేస్తే అప్పుడు గుర్తుకొస్తారు ఈ తల్లిదండ్రులు. ఎందుకంటే యద్భావం తద్భవతి అంటూ ఉంటారు. మన తల్లిదండ్రులను ఎంత గౌరవంగా చూస్తే మన పిల్లలు కూడా అంత గౌరవంగా చూస్తారనే భావన మనకు ఉండాలి. మర్చిపోవద్దు. ఒక్కటి చెప్తున్నాను, తల్లిదండ్రులున్న పిల్లలకు వృద్ధాప్య దశ రాగానే వారిని విస్మరించటం, వారిని ఆనందంగా ఉంచండి. వారు పోయిన తర్వాత మీరు లక్షలు పెట్టి ఖర్చు పెట్టినా వారు చూడరు. అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉత్తమమైంది. ఈ భూమికి మనము రావడం అంటే పూర్వజన్మ సుకృత ఫలితంగా వస్తున్నాం. అది తల్లిదండ్రుల ద్వారానే వస్తాం. మన జన్మ సార్థకం చేసుకోవాలి. చివరగా మరొక విన్నపం. వృద్ధాప్య దశలో ఉన్న తల్లిదండ్రులు బాధపెట్టకండి. వారు బాధపడుతుంటే మీరు పట్టించుకోకుండా ఉండకండి. పున్నామ నరకం నుంచి తప్పించేవాడు కొడుకంటారు. కానీ నరకాన్ని చూపించే విధంగా కుమారుడు ఉండకూడదు అనే భావన. తల్లిదండ్రులకు బాధ ఉండకుండా ఒక భరోసా కల్పించండి. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు కల్పిస్తాడు. సదా మీ సేవలో ఉంటాడని కోరుతూ నాకు తోచిన ఈ రెండు మాట చెప్తున్నాను. ఎందుకంటే నాకు తల్లిదండ్రులు లేరు. వారి ప్రేమ ఎంత గొప్పదో నాకు తెలుసు. పై విషయాలలో ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించగలని కోరుచున్నాను. జై శ్రీమన్నారాయణ.